మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. నెన్నెల మండలం చిత్తాపూర్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓరం కమల ఘన విజయం సాధించారు. కమల విజయాన్ని ఓర్వలేక ఓడిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుమారుడు రామ్ చరణ్ బీఆర్ఎస్ కార్యకర్త నాంపల్లి రాజన్నపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రాజన్నను ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. రాజన్న చిత్తాపూర్ మాది నెన్నెల్ మండల్. నా కొడుకు ఆవిడన్న చదువుతాడు కాబట్టి తీసుకుపోయినా. అక్కడ బడగొట్టి రాగా పల్లె మీద రోడ్డు రాగా అతను గిరేసుకొని నన్ను కొట్టిండ్లు కాంగ్రెస్ నాయకులు. ఇది తంసా పెట్టబట్టి ఒకరేమో అందుకొని కొట్టిండ్లు, ఒకరేమో దొబ్బుకుంటా బొండికాయ పిసికిండ్లు. మళ్ళా కాంగ్రెస్ నాయకుడు ఓరం శంకరి వాళ్ళ కొడుకు, ఓడిపోయిన సర్పంచ్ కొడుకు ఓడిపోయిన సర్పంచ్ శంకరి ఇట్లా అందుకో నన్ను కొట్టిండ్లు. చెయ్యిరుగా తెంగిల్ నాది. నా పరిస్థితి ఏంది, నా బతికేంది? నేను రోజు పనికి పోకపోతేనే నాకు పొట్ట తిప్పల ఒడ్డెక్కది. నా పరిస్థితికి ఇది. నన్ను చంపుతా అంటాడు. నిన్న కూడా చంపుతా అన్నారు. చిన్న మామూలుగా పంచాయతీ అయితే ఆడ నేను లేకపోతే అన్న చంపుతా చీరుతా అన్నారు. నేను పోయిన తర్వాత నన్ను అడిగితే నేను నిన్ను అనలేదన్నా అని చెప్పిన. కానీ ఇవాళ మళ్ళీ